ఈ వర్తమానంలో ఉన్న ఈ విశ్వ చైతన్యానికి, ఆ మహామూల చైతన్యానికి, బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఈ జ్ఞానాన్ని, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనందరి దాకా రావడానికి కారణమైన ఆ రామ్తా మాస్టర్కి, పరమ గురుమండలికి, ఆస్ట్రల్ మాస్టర్స్కి, నా స్వయానికి అంతటికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి లేట్ లేకుండా రామ్తా విజ్ఞానంలోని ఆ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మాస్టర్స్. హలో మై డియర్ ఫ్రెండ్స్. మరి రామ్తా విజ్ఞానాన్ని మనం విస్తారంగా తెలుసుకుందాం. అయితే కణ విభజన పునర్నిర్మాణ కౌశల్యంతో ఈ క్షణంలో మరో శరీరాన్ని పునర్సృష్టించుకోగల సామర్థ్యం పూర్తి స్థాయిలో మస్తిష్కం పనిచేస్తున్నప్పుడు ఏర్పడే సామర్థ్యం మీకు ఉంటే తప్పు మీ శరీరాన్ని వినాశనం చేసుకునే ప్రయత్నానికి తొందరపడి పూనుకోకండి. మీ శరీరాన్ని ప్రియంగా చూసుకోండి. శరీరంతో సౌకర్యంగా ప్రవర్తించండి. సవ్యంగా పోషించండి. సున్నితంగా దాన్ని చూసుకోండి. మీ జీవిత వ్యక్తీకరణకు ఉపయుక్తమవుతున్న అపురూపమైన సాధనం అది. మీ ఆలోచన సంవిధానంలో అపరిమితులుగా మీరు తయారవ్వండి. అలా తయారయ్యే అవకాశాన్ని మీకు అందిస్తున్న ఆ వాహనాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు స్త్రీమూర్తులైతే స్త్రీలుగానే మీరు ఉండండి. పురుష పుంగవులు మీరైతే పురుషులుగానే మీరు ఉండండి. మిమ్మల్నిగా మీరు ప్రేమించుకోండి. మీ శరీరాన్ని దుర్వినియోగం చేయకండి. దేహ సహజ స్థితిని చెడగొట్టకండి. మీ మహనీయతను మీరు గుర్తించండి. దివ్యత్వ స్థితిలోనే మీరు ఉండండి. మీ శరీరాన్ని సొంపుగా అమరే వస్త్రధారణనే చేయండి. చక్కగా తలంటుకొని స్నానం చేయండి. సుగంధ ద్రవ్యాలను అలుముకోండి. మీ శరీరానికి అవసరమైన ఆహారాన్ని మాత్రమే భుజించండి. ధ్యాసలో ఉంటూ ఎరుకతో వింటే తనకేం కావాలో అడుగుతున్న శరీరపు మాటను మీరు వినవచ్చు. శరీరం ఏం కావాలని అడుగుతుందో ఆ మాటను కూడా మీరు వినొచ్చు, మీరు ఎరుకుతూ ఉంటే అని చెప్తున్నారు. శరీరానికి హాని కలిగించే ఏ పదార్థాన్ని కీడు కలిగిస్తున్నదని తెలిసిన ఏ ఆహారాన్ని స్వీకరించకండి. కణజాలాల్లో ప్రాణవాయువు ప్రవాహానికి అభ్యంతరాన్ని పరికల్పించే పదార్థాల వల్ల అసంఖ్యాకమైన మస్తిష్క కణాలు సమూలంగా నాశనమైపోతాయి. శాశ్వతంగా శిథిల కణాలను పునర్నిర్మించుకునే సామర్థ్యం మీ మస్తిష్క కణాలకు లోపించి ఉంది కనుక మస్తిష్క సామర్థ్యం అలా క్షీణించినప్పుడు ఓ ఆలోచన అనుభూతిగా మలచి సంభవం చేసుకునే సామర్థ్యం కూడా అంతరించిపోతుంది. ఓ ఆలోచనను మీరు చేయగలుగుతున్న
నిష్కలంగానే మీకు అది పరిణమిస్తుంది. మీ ఆనందం కూడా అనంతమైపోతుంది. అంతటితో ఓ అనుభూతి పారవస్యాన్ని అందించగలేని ఆలోచన వల్ల ఎలా ఆవిర్భవిస్తుంది ఆనందం? ఓ అనుభూతి మీలో ఏర్పడకపోతే ఓ ప్రజ్ఞ కూడా ప్రాప్తించదు. మీకు ఈ తలం మీద ధూమపానాలను చిత్త విభ్రమాన్ని పరికల్పించే మాదక ద్రవ్యాలను స్వీకరిస్తూ మీరు ఉన్నప్పుడు మీ మస్తిష్కానికి వాటిల్లే మహాహాని అదే. వాటి స్వారస్యంలో మీరు ఉన్నప్పుడు మీ మస్తిష్కానికి అందవలసిన ప్రాణవాయువు ప్రవాహాలు ఆగిపోతూ ఉంటాయి. అలౌకిక పారవస్యం భావన మీరు పొందుతూ ఉన్న అనుభూతి ఆ మస్తిష్క కణం వల్లే కలుగుతుంది. మస్తిష్క నాశనం వల్లే అది మీకు అనుభవం అవుతుంది. ఆ మత్తులో పడిపోతున్న ప్రతిసారి మీ ప్రజ్ఞాగ్రహణ సామర్థ్యాన్ని మీరే హరించేసుకుంటున్నారు. చివరికి కనీసం నవ్వే శక్తి కానీ ఏడ్చే శక్తి కానీ ఉండని పరిస్థితి ఏర్పడుతుంది మీలో. కొంతకాలం అలా జరిగిన తర్వాత ఓ అనుభూతిని ప్రేరేపించి సృష్టించగలిగే బలం ఏ మస్తిష్క భాగంలోనూ అప్పుడు ఉండదు. కనుక ఓ పువ్వు విచ్చుకోవడానికి మీరు పరితపించే స్థితిని అరుణోదయ శోభరస్వాన్ని గ్రహించడానికి నిరీక్షించే స్థితిని మహాప్రజ్ఞానుభవం స్థితిని ప్రాప్తించే సాధనం ప్రజ్ఞాగ్రహణ సామర్థ్యమే. ఆలోచనలను అనుభూతిగా మలుచుకొనే సామర్థ్యమే మీరు అనుభవించగల మహా పారవస్యం. అది ఒకటే. కాల ప్రారంభానికి ముందు నుంచి ఏది మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉందో జన్మించిన ప్రతి జన్మలోనూ మీకు తోడై ఉన్నది ఎవరో మరణించిన మృత్యువును అధిరోహించిన మీతో పాటే ఉండగలిగే ఏకైక శక్తి స్వయంగా మీరే. మీ జీవిత సర్వకార్య వ్యవహారాల్లో ప్రియంగా మీతో కలిసి ఉంటున్న ఏకైక వ్యక్తి సాక్షాత్తు మీరే. ఆత్మ ప్రేమికులై ప్రేమనే మీ జీవిత ప్రామాణికంగా నిలుపుకున్న మీరు మానవ సాంఘిక చైతన్య ప్రజ్ఞను అధిగమించి దివ్య మహాప్రజ్ఞలోకి ప్రవేశిస్తారు. న్యాయపు పరిధులను మూఢ విశ్వాసాలతో నిండిన సాంఘిక ప్రమాణాలను అధిగమించి మీ ఉనికి స్థితి ఉంటుంది. కనుక సౌందర్యానికి అతీతంగా ఉంటున్నది అది. పరిపూర్ణతకు అతీతంగా ఉంటున్నది అది. భవితవ్యంలోకి అది ప్రవేశిస్తుంది. ఆత్మ సాఫల్యంలోకి ప్రవేశిస్తుంది. అది దివ్య సాఫల్యంలోకే అది ప్రవేశిస్తుంది. జీవిత వర్ణమాన నిత్యత్వపు దృక్పథంలో ముఖ్యమైన అంశం అది మాత్రమే. మీ ఆలోచన సర్వస్వమే మీరై ఉన్నారు. మీరు స్వీకరించిన
జ్ఞాన సర్వస్వమే మీరై ఉన్నారు. విషయ సర్వస్వమే అయి ఉన్న దైవం ఏది మీరై ఉన్నారో అదేనని గ్రహించండి. ఆ ప్రజ్ఞ ప్రాప్తితోనే విషయ సర్వస్వం స్వయంగా మీరేనన్న ఎరుక దివ్యత్వం ప్రాప్తి మీలో సంభవిస్తుంది. ఏ విషయానికి ఏ అంశానికి ఓ అంతం లేదన్న ఓ పరిపూర్ణత కూడా దేనికి లేదన్న జ్ఞానాన్ని గ్రహించండి. సర్వస్వము ఈ క్షణంలో ఇక్కడుంటూ రాబోయేది కూడా మరింత ఉంటూనే ఉంటుంది. వాటికి ఎప్పుడూ ఆలోచన అపరిమితాన్ని ప్రాప్తించుకోవడం అంటే కేవలం అంతకన్నా గొప్ప సత్యము, ఆ గొప్ప సత్యం కన్నా మరింత గొప్ప సత్యము ఉంటుందన్న ఎరుకను పొందడం మాత్రమే. ఆ ఎరుక మీలో ఏర్పడినప్పుడు మీ యోగ్యతకు తగిన ప్రజ్ఞ మీకు ప్రాప్తిస్తుంది. ఏ బంధంలోకి ఏ భయంలోకి మీరు చిక్కుబడకండి. ఓ మార్గాంతరం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం మీకు ఉంటున్న దానికన్నా మరింత ఉన్నతమైనదే ఇది అయి ఉంటుంది. ఆ ఎరుక మీలో ఏర్పడినప్పుడు ఉన్నత పరిమిత ఆలోచన స్వీకృతితో మీ ఆనంద మార్గం వెలుగుతో నిండుతుంది. మీ పరిమితాలను ఎదుర్కోండి. వాటిని ప్రియంగా స్వీకరించండి. జయించి అధిగమించండి. వాటిని వాస్తవ దివ్య జ్ఞాన ప్రాప్తికి అవరోధంగా ఉంటున్న అన్నిటినీ మీలోంచి సమూలంగా తొలగించుకోండి. దోషిత్వ భావాన్ని, గుణ దోషాలను ఎంచి నిర్ణయించే తత్వాన్ని పూర్తిగా త్యజించి జ్ఞానాన్ని, సమాధానాలను, పరిష్కారాలను, ఆనందాన్ని మీలోకి ప్రవేశించనీయండి. మీ భయాలను సూటిగా ఎదుర్కొని వాటి భ్రమల ముసుగును తొలగించండి. సంతోషానందాల నుంచి మిమ్మల్ని దూరం చేసే ఏ అజ్ఞాత జ్ఞానము లేదు అన్న ప్రజ్ఞను ప్రాప్తించుకుని మీరు శాశ్వతులేనన్న ఎరుకను పొందండి. ఈ తలం మీద వాస్తవ అనుభవాల కన్నా మహోన్నతమైన మహాప్రజ్ఞను గ్రహించనీయకుండా మిమ్మల్ని నిరోధిస్తున్న భయాల్ని తక్షణం త్యజించండి. దీర్ఘతర జనాశయంలోంచి మీ దగ్గరకు వస్తున్న వాళ్లను చూసి భయపడతారు. ఎందుకు మీరు రోదసి నౌకల్లోంచి భూతలం మీదకి వస్తున్న విశ్వాంతర వాసులు నిజంగా ఎంత అందంగా ఉంటారో పనికి మాలిన భయాలు అన్నీ త్యజించి మరో కాలాంతర మరో పరిధి నుంచి వచ్చిన జీవ చైతన్య తలాల్లో స్నేహాన్ని పెంచుకునే సామర్థ్యాన్ని సంతరించుకోండి. ఉన్నతులు అయ్యేందుకు ఎంతో శ్రమిస్తూ ఆ ఉన్నత ఆశయ ప్రాప్తి కోసం ఎంత శోధించినా ఏనాటికైనా మీకు ప్రాప్తించగలిగేది కేవలం ఈ తలపు మహోన్నత్వ మాత్రమే. పరిమిత మానవ ప్రజ్ఞను అధిగమించడం కంటే ఇప్పటికీ మీ దృక్పరిధిలోకి
రాని మరింత విస్తృతమైన అవగాహనను స్వంతం చేసుకున్న ప్రజ్ఞ మరేదో ఉంటుందన్న ఆలోచనను స్వీకరించడం మాత్రమే. యథాతథంగా సత్యాన్ని ఏ మూలం నుంచి అది ఆవిర్భవించింది అన్న అన్వేషణ చేయకుండా స్వీకరించడానికి సంసిద్ధులై మీ అనుభూతులే మీ మార్గదర్శకాలై మీరు ఉండండి. ఓ జ్ఞానాన్ని తన అంతరాత్మలో ఏది సత్యం అన్న విషయాన్ని అనుభూతితో గ్రహిస్తాడు. నడుస్తున్నప్పుడు మీ పాదాల కింద నలుగుతున్న గడ్డిలో సైతం ఉంది సత్యం. ఓ శిశువు నవ్వులో ఉంది సత్యం. ఓ భిక్షగాడి కళ్ళలో ఉంది సత్యం. సర్వత్రంలో సర్వుల్లో సర్వ సమయాల్లో స్థితమై ఉంది సత్యం. దీన్ని గ్రహించలేని వాడు దైవాన్ని గ్రహించలేడు. నిత్య సమస్త వస్తు విషయ సర్వస్వమే దైవపు ఉనికై ఓ గడ్డి పరక కాని ఓ క్షణపు నిశ్శబ్దపు ఉనికై ఓ క్షణపు నిశ్శబ్దపు గుసగుసలు గాని తమ ఆ ఉనికి సర్వస్వంలోంచి ఎప్పటికీ విడివడి ఉండలేవు. కనుక ఆ జ్ఞానాన్ని గ్రహించి ప్రజ్ఞులు కండి. ఏ స్వరూపంతో మీలోకి వస్తున్నా దాన్ని స్వీకరించే యోగ్యత మీకు ఉంది అని గ్రహించి ఆ సత్యాన్నే వినండి. సర్వ సామర్థ్యం అంతరంలోనే ఉందన్న సత్యాన్ని గ్రహిస్తున్న వాడే ప్రజ్ఞుడు. ఏ ఆలోచనైనా చేయగల, ఏ అనుభూతినైనా ఆత్మలో పొందగల సామర్థ్యం మీకు ఉంటే సర్వ సామ్రాజ్య మహాద్వార తాళం చెవులు మీ దగ్గరే ఉంటాయి. మీ అనుభూతి సంపత్తే స్వర్గ సామ్రాజ్యం. అనుభూతి జ్ఞానాన్ని అభ్యసించండి. దివ్యత్వాన్ని ఎంత చెప్పావు తండ్రి. దివ్యత్వాన్ని సంపూర్ణంగా గ్రహించడం కంటే పూర్ణానుభూతితో మీ ప్రతి ఆలోచనను గ్రహిస్తూ ఆలోచన సర్వస్వమైన దైవంలోని అన్ని ఆలోచనలు మీ ఉనికి కేంద్రంలో మీ ఆత్మ మూలంలో అనుభూతి పొందడమే మీ మస్తిష్క సర్వస్వము. పూర్ణ వికాసాన్ని తక్షణం సంతరించుకోవాలనే తీవ్ర వాంఛితంలో సంక్షోభంలో పడిపోకండి. ఓ ఆలోచన తరువాత మరో ఆలోచనతో, ఓ అనుభవం తరువాత మరో అనుభవంతో మీ మస్తిష్క సామర్థ్యాన్ని పెంచుకుంటూ ప్రతి ఆలోచన మీలో సుదీర్ఘంగా స్థితంగా కానియండి. వీటన్నిటికంటే ముఖ్యంగా మీరుగానే మీరు ఉండండి. అలా మీరు ఉంటున్న మీ ఉనికిలో సర్వస్వము మీరే